జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో 37వ సర్గ నుంచి విందాము. అయితే మనం శ్రీరామ మంత్రాలని మనం ఈ భాగంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కటి విందాము. సీతాదేవి హనుమత ఇలా అంటుంది: రాముడు నా గురించే బాధపడుతున్నాడని, నన్నే తలుచుకుంటూ ఉన్నాడని అన్నావు కదా. ఆ మాటలు అమృతంలా అనిపిస్తున్నాయి నాకు. కానీ నన్నే తలుచుకుంటూ దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న రాముడు నన్ను రక్షించగలడా? సంవత్సరం గడువులో అప్పుడే 10 నెలలు గడిచిపోయాయి. ఇంక ఉన్న 2 నెలల్లో రాముడు వచ్చి నన్ను తీసుకుపోవాలి. రావణుని తమ్ముడు విభీషణుడు తన అన్నను ఎన్నో విధాలుగా అలాంటి తప్పు చేయకూడదని ఎంతో నచ్చ చెప్పాడు. నన్ను రాముడి వద్దకు పంపించేయమని చెప్పాడు. కానీ ఆ రావణుడు నన్ను పంపడం లేదు, దానికి ఇష్టపడట్లేదు. ఇక రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి నన్ను రక్షించడానికి వస్తారు అని రాముడి గురించి విచారిస్తూ కూర్చున్నాను. అది చూసి హనుమ సీతతో ఇలా అంటున్నాడు: తల్లి, విచారపడకు. నీ క్షేమ సమాచారం నా వలన విని రాముడు వెంటనే లక్ష్మణ వానర సేనలతో ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకొని వెడతాడు. లేదా నువ్వు నా వీపు మీద కూర్చో. నువ్వు ఆ సూర్యచంద్రులతో మాట్లాడుతూ ఉండగానే నేను ఈ సముద్రాన్ని దాటి నిన్ను రాముడి వద్దకు తీసుకుని వెళ్తాను. హనుమ మాటలు విని సీత ఆశ్చర్యానికి సంతోషానికి గురైంది. హనుమ, నువ్వు నన్ను అంత దూరం ఎలా మోసుకుని పోగలవు? ఇంత చిన్న శరీరంతో ఎలా తీసుకుపోగలవు? సీత మాటలు విని హనుమ తన శరీరం మేరు పర్వతం అంత ఎత్తుగా చేసి సీత ముందు నిల్చున్నాడు. సీత ముందు నిలబడి ఇలా అంటున్నాడు: ఓ మాత, నిన్నే కాదు ఈ లంకను కూడా నేను మోసుకోపోగలను. మారుతి యొక్క మహోన్నత రూపాన్ని చూసి నీ గురించి తెలియక అలా అన్నాను. ఇంత మహాసాగరాన్ని దాటి లంకకు ఎవరూ రాలేరు, నువ్వు తప్ప. కానీ రాముని ప్రతిజ్ఞ ఏమవుతుంది? ఒకవేళ నేను నీ వీపు మీద ఎక్కించో నీ వేగానికి నేను సముద్రంలో పడిపోతానేమో. చూడండి ఆవిడకి ఎంత భయం. జలరాశులకు ఆహారం అవుతానేమో. నీవు నన్ను తీసుకుపోయేంత సమర్థుడివే. నువ్వు నన్ను తీసుకువెడదాం. రావణుని చూసి నీ మీద తన సైన్యాన్ని పంపి నీతో యుద్ధం చేయవచ్చు. జయాపజయాలు చెప్పలేము. ఆ యుద్ధంలో నీవు ఓడిపోతే, నేను మళ్ళీ వారికి దొరికిపోతే ఈసారి నన్ను మరింత రహస్య ప్రదేశాల్లో దాయవచ్చు, లేదా నన్ను చంపేయవచ్చు. లేదా నువ్వు వాళ్ళందరినీ చంపి నన్ను తీసుకెళ్ళినా నా రాముని కీర్తికి భంగం రాదా? అంతేకాదు, భర్త మీద ప్రేమ ఉన్న నేను రాముణ్ణి తప్ప ఎవరిని తాకలేను. మరి రావణుడు నన్ను తాకి తీసుకురాలేదా అని అనుకుంటున్నావేమో. అది నా భర్త లేని సమయంలో, నాకు స్పృహ లేని సమయంలో నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు. కనుక రాముడు తన బలంతో రావణుని తన పరివారాన్ని చంపి నన్ను తీసుకొని వెళితే అది అతని శక్తికి గౌరవం ఉంటుంది. కాబట్టి మిగతా ఆలోచనలన్నీ వదిలి రామలక్ష్మణులను ఇక్కడికి త్వరగా తీసుకురా. వారు రాక నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని సీత అంటుంది. ఇక 38వ సర్గ. సీత మాటలకి మారుతి ఎంతో సంతోషించి ఇలా అన్నాడు: నువ్వు చెప్పిన మాట మహాపతివ్రతలకు పతిభక్తికి చాటుతుంది. నువ్వు రాముని తప్ప ఇతరులను బుద్ధిపూర్వకంగా తాకనని చెప్పావే, ఆ కారణం నాకు చాలా బాగా నచ్చింది. నీ ఆత్మహత్యా ప్రయత్నం, నువ్వు నాతో చెప్పిన విషయాలు అన్నీ రాముడు చెవిని వేస్తాను. రాముని మీద భక్తితోనూ ప్రేమతోనూ ఇలా అన్నాను, కానీ మరొకటి కాదు. కనుక నువ్వు రానని అన్నావు కనుక నేను చూసి గుర్తు ఏదైనా ఉంటే గనక అది ఇవ్వు, నేను చూశాను కదా అని శ్రీరాముడికి తెలియచేయడానికి అని హనుమ అన్నారు. ఆ మాటలకి సీత: ఓ హనుమ, నేను నా పతి కలిసి చిత్రకూట పాదము అనే ప్రదేశం దగ్గర ఉండగా జరిగిన సంఘటన ఒకటి గుర్తుగా చెప్తాను. అది రాముడికి గుర్తు చెయ్యి. ఆ అరణ్యంలో రామునితో విహరించి జలక్రీడలాడి తర్వాత అలసి రాముని తోడపై పడుకున్నాను. అప్పుడు ఇంద్రుడి కొడుకు శాపవశాత్తు కాకి రూపం ధరించి వచ్చాడు.
అక్కడే తిరుగుతున్న నన్ను పొడిచాడు. అది చూసి నేను కాకిని ఒక మట్టి గడ్డితో కొట్టాను. కానీ కొట్టిన అది పోక మరలా వచ్చి నా ఒంటిని చీల్చి మాంసాన్ని తింటుంది. దాన్ని తోలి మరలా దగ్గరికి వచ్చు. నువ్వు నన్ను ఓదార్చావు. మరలా నీ తోడ మీద పడుకుంటే మరలా వచ్చి నా స్తనాల మధ్య పొడిచింది. అది చూసి నీకు చాలా కోపం వచ్చింది. రాముడితో చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. ఆ కాకి మీద కూర్చున్న దర్భాసనంలో నుంచి ఒక దర్భం తీసి బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించావు. అది చూసి కాకి పారిపోయింది. అన్ని లోకాలు తిరిగి రక్షించమని అందరినీ వేడుకుంది. కానీ ఫలితం చెందలేదు. వేరే దిక్కు లేక తిరిగి నా దగ్గరికి వచ్చి రక్షించమంది. నువ్వు మరి ఇది బ్రహ్మాస్త్రం కదా, వృధా అవ్వకూడదు, ఏం చేయమంటావు అనగానే ఆ కాకి నా కుడి కంటిని అస్త్రంకి హరించిపోయేలాగా చెయ్యి అని అంది. ఆ అస్త్రం వెంటనే కాకి కుడి కంటిని పొడిచి శాంతించింది. అప్పుడు ఆ కాకి చావు తప్పి కన్నులొట్టపోయిందని సంతోషించి పారిపోయింది. అంటే మన నానుడి కూడా ఉంది కదండి, చావు తప్పి కన్నులొట్టపోయిందని. దానికి గాను ఈ కథే తార్కాణం. మరి రామ, ఒక కాకి నన్ను బాధ పెట్టిందని దాని మీదే బ్రహ్మాస్త్రాన్ని వదిలావు. మరి నన్ను ఇంత బాధ పెట్టినా ఈ రావణుణ్ణి ఏం చేయకుండా ఎందుకు ఊరుకున్నావు? రామ, హనుమ ఈ విషయాన్ని రామునికి నా మాట మీదగా చెప్పు అని హనుమతో చెప్తుంది సీత. నన్ను ఈ బాధ నుంచే విముక్తురాలను చెయ్యి. మరి లక్ష్మణుడు కూడా నన్ను రక్షించడానికి ప్రయత్నించడే? వీరిద్దరూ నన్ను ఇంతలా ఉపేక్షిస్తున్నారే అని కన్నీరు పెట్టుకుంది సీత. సీతను చూసి హనుమ ఇలా అన్నాడు, ఓ దేవి, నీ వియోగ భారంతో రాముడు దేని మీద ఆసక్తి చూపలేకపోతున్నాడు. రాముని చూసి సౌమిత్రి కూడా బాధపడుతున్నాడు. ఇప్పుడు నీ జాడ తెలిసింది కాబట్టి వాళ్ళు ఇంకా బాధపడవలసిన పనే లేదు. వారు వచ్చే రావణ పరివారాన్ని చంపి నిన్ను అయోధ్యకు తీసుకుపోతారు. ఆ మాటలకు సీత ఇంకా బాధపడుతూ, అయితే రాముని చూడడానికి నాకు సమయం రాలేదు. అయితే నా మాటగా నువ్వు చెప్పు, పాదాభివందనం చేసి కుశలం అడిగానని చెప్పు. ఇంకెలా చెప్తుంది. ఈ ఒక్క మాసమే నేను బతికి ఉంటానని చెప్పు. అంతేకాదు, నా గుర్తుగా రాముడికి ఈ చూడమని కూడా ఇవ్వు అంటూ చీర కొంగుకు చుట్టుకున్న చూడమని మారుతి చేతికిచ్చి హనుమకి దాన్ని తన చేతికి తొడుక్కొని సీతకు నమస్కారం చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. విచారించుకు, శక్తి సంపన్నులైన రామలక్ష్మణులను నేను నా భుజంపై ఎక్కించుకొని తీసుకువచ్చేదను. వారు బంధుమిత్ర పరివారాలతో రావణుని యుద్ధంలో చంపి నేను అయోధ్యకు తీసుకువెళ్తారు. గోళ్ళు పళ్ళు ఆయుధాలుగా గల వానరులను త్వరలోనే ఈ లంకా పర్వతాలపై చూస్తావు. రాముడు యుద్ధంలో తప్పక విజయం సాధిస్తాడు. నువ్వు ఇంక బాధపడకు. ఇంకెంతో కాలం నీవు ఎదురు చూడనవసరం లేదు. త్వరలోనే నీవు నీ రాముని చూసేదువు. నన్ను నమ్ము తల్లి అంటూ సీతను ఓదార్చాడు హనుమ. ఇక 40వ సర్గ. హనుమ మాటలు విని సీతాదేవి ఎంతో సంతోషపడింది. ఇలా అంది, ఓ హనుమ, నీ మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. నన్ను చూడటానికి బెంగ పెట్టుకున్న రాముడిని చూసే భాగ్యం కలిగించు. అది నీ ఒక్కడి వల్లే సాధ్యం అవుతుంది. నేను నీకు ఇచ్చిన ఆనవాలు రాముడికి ఇవ్వు. అలాగే కాకి మీద కోపంతో గడ్డి పరకను విసిరిన సంఘటన కూడా గుర్తు చెయ్యి. అంతేకాక వనవిహార సమయంలో నా నుదుటిన తిలకం చెమటగా కారిపోగా అక్కడే ఉన్న మనిషిలతో మరలా తిలకం దిద్దిన సంఘటన కూడా గుర్తు చెయ్యి. ఇంకా రాముడితో నా మాటగా ఇలా చెప్పు, నువ్వు ఆ మహేంద్రుడు వరుణుడు వంటి వాడవు. నన్ను ఈ రాక్షసుల బారి నుంచి, ఈ రాక్షస స్త్రీల నుంచి రక్షించలేవా? నీ రాకకే ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు పంపిన ఆనవాలుగా జాగ్రత్తగా దాచుకుంటాను. నేను ఆనవాలుగా పంపుతున్నాను. నేను మరొక నెల మాత్రమే బతికి ఉంటాను. ఆపై నీవు లేకుండా జీవించలేను.
ఈ రావణుని చూపులు వైఖరి వంకరగా ఉన్నాయి. అవి నేను భరించలేను. నువ్వు ఆలస్యం చేస్తే నేను బ్రతికి ఉండలేను. నా మాటగా రాముడికి ఈ మాటలన్నీ చెప్పు అని సీత హనుమతో అంది. జాలిగా మాట్లాడుతున్న సీత మాట విని హనుమ, ఓ తల్లి, బాధపడకు. నీ మీద బెంగతో రాముడు కూడా భోగాలన్నీ విసర్జించాడు. రాముడు ఈ దుఃఖాన్ని చూసి లక్ష్మణుడు కూడా పరితపించాడు. నా ప్రయాసకు ఫలితం నేను నీ జాడని తెలుసుకోగలిగాను. ఇది నువ్వు బాధపడే సమయం కాదు. నువ్వు ఈ క్షణం నుంచే నీ బాధలన్నీ మర్చిపో. రామలక్ష్మణులు వచ్చి ఈ లంకను భస్మం చేస్తారు. రావణుని చంపి నిన్ను అయోధ్యకు తీసుకువెళ్తారు. రాముడు త్వరగా గుర్తించడానికి ఇంకొక గుర్తు కూడా ఏదైనా ఇవ్వు తల్లి అన్నాడు. ఆ మాటలకు సీత, హనుమ, నేను నీకు ఇచ్చిన చూడమని ముఖ్యమైన ఆనవాలే. ఇది చూడగానే రాముడు గుర్తుపడతాడు. ఆ మాటలు విని మారుతి సీతకు ప్రమాణం చేసి బయలుదేరాడు. మళ్ళీ సముద్రం దాటడానికి తన దేహం పెంచాడు. సీతతో మరోసారి వెళ్ళి వస్తానని చెప్పి తనకు లంకలో ఇంకా కాస్త పని మిగిలి ఉంది అని భావించి ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించాడు. ఇక 41వ సర్గ. సీతాదేవి వద్ద సెలవు తీసుకుని మారుతి ఇంకా ఈ లంకలో కొద్దిగా పని మిగిలి ఉందని ఆలోచించి అక్కడి నుంచి కదిలి సీతాదేవిని వెతుకుతూ వచ్చాను. ఆమెను చూశాను కనుక రావణుని కలిసి మాట్లాడి వస్తే వచ్చిన పని పూర్తవుతుంది అని భావించి ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడు. 4 ఉపాయాలు అనగా సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించాలి. రాక్షసులకు మంచిగా అంటే సామంగా చెప్తే వినరు. డబ్బు బలిసిన వారు కనుక దానం వల్ల ఉపయోగం లేదు. బలం వలన వీరి భేదం అన్నమాట అస్సలు కుదరదు. కనుక చివరిదైన దండోపాయం ఒక్కటే సరైనది కనుక అదే సరైనది అని ఒక కార్యమున పంపబడిన వాడు మిగతా పనులు కూడా చక్కబెట్టుకుని రావడం వారి కర్తవ్యం. కనుక నేనిప్పుడు మా వానరుల శక్తి, ఈ రాక్షసుల శక్తి, బలాబలాలను, యుద్ధ తారతమ్యాలను పరిశీలించి తిరిగి వెళ్తే నేను వచ్చిన పని చక్కగా నిర్వర్తించిన వాడిని అవుతాను అని అనుకున్నాడు. కనుక ఇప్పుడు నేను రాక్షసులతో యుద్ధం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే రావణుడు దృష్టిలో పడతాను? ఏం చేస్తే రావణుడు నా మీద సైన్యాన్ని పంపిస్తాడు? యుద్ధం జరిగినప్పుడే కదా తన వారు ఎదుటివారి బలాబలాలు తెలుస్తాయి. అప్పుడే సైన్యము మంత్రులతో కూడి రావణుని కలుసుకోగలను, కలిసి అతని మనసులో ఉన్న అభిప్రాయం తెలుసుకోగలను అని అనుకున్నాడు. ఆ వనంలోకి చూశాడు. రావణుని అశోకవనం అనేక ఫలపుష్పాలతో, లతలతో గుమిగూడి ఎంతో అందంగా ఉంది, సుందరంగా ఉంది. ఇది కనుక నేను ధ్వంసం చేస్తే రావణునికి తప్పక కోపం వస్తుంది. అప్పుడు దాంతో అతడు రథాలు, అశ్వాలు, ఏనుగులు, యోధులతో ఉన్న సైన్యాన్ని పంపిస్తాడు. వారు నాతో యుద్ధం చేస్తారు. అప్పుడే కదా వారి పరాక్రమం, నా వీరత్వం తెలిసేది. వారితో యుద్ధం చేసి సంతోషంగా తిరిగి వెనక్కి కిష్కింద వెళ్తాను. అలా అనుకున్న తక్షణమే మారుతి తండ్రిని తలుచుకొని చెట్లను కాళ్ళతో తన్ని కూల్చడం ప్రారంభించాడు. అనేక వృక్షాలతో, లతలతో, పక్షులతో ఉన్న ఉద్యానవనాన్ని మొత్తం పాడు చేశాడు. విరిగిన చెట్లను, కొమ్మలతోనూ, రాలిపడిన పువ్వులతోనూ, పుష్పాలతోనూ, తెగిన లతలతోనూ చూడ్డానికి ఆ వనం ఎంతో అసహ్యంగా తయారైంది. అంతఃపుర స్త్రీలకు ఆనందం కలిగించే ఆ వనం ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైంది. హనుమ ఆ విధంగా రావణునికి బాధ కలిగేటట్టు అశోకవనాన్ని పాడు చేశాడు. రాక్షసులతో యుద్ధాన్ని కోరుతూ ద్వారం మీద కూర్చున్నాడు. ఇక 42వ సర్గ. ఇప్పుడు మనం రామమంత్రం ఒకటి విందాము. శత్రువులు తొలగిపోయి అందరూ కూడా మిత్రులుగా ఉండి మనం కూడా మనసులో శత్రుత్వాన్ని, అలాగే మానవుడికి ఉండే శత్రువులు అవి ఉంటాయి. ఆ శత్రువులన్నీ తొలగిపోయి అంతా కూడా
మిత్రుల్లాగా కనిపించేలాగా మన మనసు అలాగే తలలోని నరాలు కూడా ప్రకోపిస్తాయి. ఆ మంత్రాన్ని చెప్తాను. ఈ మంత్రం 108 సార్లు ప్రతిరోజు చదువుకోవడం వల్ల శత్రువులు అనే భావన తొలగిపోతుంది. ఓం రామ్ రామాయ నమః. ఓం రామ్ రామాయ నమః. ఓం రామ్ రామాయ నమః. ఇది ఎవరిని కూడా శత్రుత్వంగా భావించకుండా మన మిత్రులే అని అనిపించేలాగా చేస్తుంది. అలాగే మనల్ని కూడా వేరేవారు మనల్ని చూసినవారు వీళ్ళు మన మీద శత్రుభావం తొలగిపోయి మిత్రభావం కలిగేలాగా ఈ రామమంత్రం మనకి సహకరిస్తుంది. ఈ 42వ సర్గలో కకావికలాలైన వనాన్ని, పక్షులు కోతల్ని, చెట్లు విరిచిన ధ్వనుల్ని విని లంకావాసులందరూ భయపడిపోయారు. రాక్షసులకు అపశకునం కనపడింది. అశోకవనంలో నిద్రిస్తున్న సీత, స్త్రీలు అందరూ కూడా ఆ ధ్వనికి భయపడి నిద్ర నుంచి లేచి చూడగా అక్కడ బేకర్ రూపంలో ఉన్న హనుమను చూశారు. వారు సీతను ఇలా అడిగారు, అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? నీతో ఏం మాట్లాడుతున్నాడు? మాకు చెప్పు. సీత వారితో, అయ్యో నాకేం తెలుసు, రాక్షసులు కామరూపులు, ఎవ్వరు ఏ రూపంలో వస్తారో నాకేం తెలుసు, నేను కూడా మీలాగే భయపడుతున్నాను. ఏ రాక్షసులు కామరూపుడే ఈ వానర రూపంలో వచ్చాడేమో. సీత మాటలు విన్న కొందరు స్త్రీలు భయపడి పారిపోయి కొందరు రావణుడితో చెప్పడానికి వెళ్ళారు. కొందరు అక్కడే కాపలాగా ఉండిపోయారు. రావణుడి దగ్గరకు వెళ్ళిన వారు రావణునితో, ఓ రాజా, ఒక భయంకరమైన కోత ఒకటి అశోకవనంలో ప్రవేశించి వనాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఒక్క సీత కూర్చున్న చోటు మాత్రం ఏమీ చేయలేదు. సీతతో ఏదో మాట్లాడాడు, కానీ సీత మాత్రం ఎందుకో చెప్పడానికి ఇష్టపడట్లేదు. అతను ఇంద్రుని దూత కావచ్చు, కుబేరుని దూత కావచ్చు, లేదా సీత అన్వేషణ కోసం రాముడు పంపిన దూత కావచ్చు. సీతతో మాట్లాడి అశోకవనాన్ని అలా ధ్వంసం చేసిన ఆ భయంకర రూపుడగు వానరుడిని శిక్షించడానికి సైన్యాన్ని పంపించు. అసలు సీతతో మాట్లాడడానికి వాడికి ఎంత ధైర్యం? ప్రాణాలపై ఆశ ఉన్నవాడెవడు అలా చేయడు. కాబట్టి అతన్ని శిక్షించు. ఆ రాక్షస స్త్రీల మాటలు వినేసి చేసిన అగ్నివలే కోపంతో మండిపడ్డాడు. వెంటనే 80,000 మంది రాక్షస సైన్యాన్ని హనుమపైకి యుద్ధానికి పంపించాడు. మిడతలు అగ్నికి సమీపించినట్లుగా వారి తోరణాలపై ఉన్న మారుతి దగ్గరకు ఖడ్గాలు, శూలాలు, గదలు చేత పట్టుకుని వెళ్ళారు. మహాపరాక్రమం గల హనుమాను వారందరినీ చూసి తోకను నేల మీద కొట్టి సింహద్వారం చేసి భుజం చరుచుకున్నాడు. ఆ శబ్దానికి ఆకాశంలో ఎగురుతున్న పెట్టెలు నేల మీద హనుమ వారిని చూసి పెద్ద కంఠంతో, మహాబలశాలైన రామునికి లక్ష్మణునికి జయము, శ్రీరాముడు దాసుడను, శత్రు సైన్యాల్ని వధించగల వాయుపుత్రుణ్ణి హనుమను, 1000 మంది రావణులు కూడా నాకు సమానం కాదు. ఈ లంకనంతా నాశనం చేసి సీతకు నమస్కరించి రాక్షసులందరూ బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉండగా నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను. బేకర్ రూపుడగు అతిపెద్ద కంఠధ్వని విని రాక్షసులందరూ భయంతో వణికిపోయారు. అయినా రాజాజ్ఞ వలన ఆయుధాలతో మారుతిని చుట్టుముట్టారు. హనుమ తోరణం దగ్గర ఉన్న ఒక పరగ పట్టుకొని వారి తలపై ఎగురుతూ రాక్షసులందరినీ చంపి మరలా ఆ ద్వారం పైకి ఎక్కి కూర్చున్నాడు. తప్పించుకున్న రాక్షసులు కొందరు రావణుని వద్దకు వచ్చి హనుమ చేతిలో వారందరూ చనిపోయారు అని చెప్పారు. అంతమంది సైన్యం హనుమ చేతిలో చచ్చిపోయారని తెలిసి రావణుడు కళ్ళు తిరిగాయి. వెంటనే మహాపరాక్రమశాలి, శత్రువులను యుద్ధంలో లొంగడం వంటివి వాడు కాదైన ప్రహస్తుడు కుమారుడు యుద్ధం చేయమని ఆజ్ఞ పంపింది. ఇక 43వ సర్గ. హనుమాల రాక్షసులందరినీ చంపి ఇంకా ఎలా అనుకుంటున్నాడు, అదేమి వనమంతా నాశనం చేశాను, కానీ ప్రసాదం అంటే గుడి, గోపురం అంటే భవనాలు వదిలేశాను. ఇది కూడా కూల్చేస్తా, ఓ పని అయిపోద్ది.
అని అనుకుంటున్నాడు. ఆ ప్రాసాదం పైకెక్కి కూర్చున్నాడు. దానిపైన కూర్చొని హనుమ లంకంతా శబ్దం వినబడేలాగా దెబ్బలు చరిచాడు. చెవులు చిల్లులు పడుతూ ఉన్నాయి. ఆ శబ్దం వలన ఆకాశంలో ఎగురుతున్న పక్షులు నేల రాలే. ఆ చప్పుడుకి లంకలో ప్రజలు భయపడ్డారు. సర్వాస్త్రాలు తెలిసిన రాముడికి లక్ష్మణులకి జయము జయము, మా రాజైన సుగ్రీవునికి జయము జయము. కోసల రాజాధిపతి అయిన రాముడికి నేను సేవకుణ్ణి, వాయుకుమారుడిని హనుమను. శత్రు సైన్యాలను రాళ్లతో చెట్లతోనూ కొట్టి శత్రుసేనలను సంహరిస్తూ శక్తి కలిగిన వాడిని. 1000 మంది రావణులైనా లెక్క చేయను. లంకనంతా పూర్తిగా ధ్వంసం చేసి సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి రాక్షసులు భయపడి చూస్తుండగానే నా పని నేను చక్కబెట్టుకొని తిరిగి వెళ్ళిపోతాను. అలా అంటూ గట్టిగా సింహనాదాలు చేస్తూ ఆ శబ్దానికి సేన భయపడి వారి చేతుల్లో ఉన్న గదలు బాణాలతో హనుమ మీదకి రాసాగారు. దాంతో పెక్కు కోపావేశాలతో ఆ భవనానికి ఆధారంగా ఉన్న బంగారు స్తంభం ఒకటి పీకి గిరగిరా తిప్పుతున్నాడు. ఆ తిప్పడంలోని స్తంభం నుండి మంటలు పుట్టి ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ స్తంభంతో రాక్షసులను చంపి ఆకాశంలోకి ఎగిరి ఇట్లా అంటున్నాడు: సుగ్రీవుని ఆజ్ఞ అనుసారం నా వంటి వారు ఈ భూమండలం అంతా తిరిగి చూస్తున్నారు. కొంతమంది 10 ఏనుగులు బలం, ఇంకొంతమందికి అంతకన్నా 10 రెట్లు బలం కలవారు, ఇంకొందరు ఊహించలేనంత భయం కలవారు ఉన్నారు. అటువంటి కోట్ల వానరుల సైన్యంతో సుగ్రీవుడు ఈ లంకకు వస్తాడు. అప్పుడు ఈ లంక ఉండదు, మీరు ఉండరు, రావణుడు ఉండడు. మహాత్ముడైన రామునితో మీ రావణుడు విరోధం పెట్టుకుంటే మిగతాది తర్వాయి భాగంలో విందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను చెప్పింది ఈ సుందరకాండ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.